అమ్మ ఏం చేస్తానవే? మీ నాన్న వచ్చేసరికి ఈ బియ్యం జరిగి పెడితే వంట చేస్తాడని జరుగుతున్నాం. నా ఒక్క బియ్యం ఎందుకు జరుగుతాను? ఆయనతో మా బాబు జరుపుకోకపోనా? నీకు మొగుంతో ఎట్లా పని చేయించుకున్నావు శాత కాదే. ఇంకా నయం, పెళ్లి చేసుకుంటే ఎట్లా శాత కాదని లేదు. పెళ్లి చేసినవే అయిపోయింది నీ మేన్ అల్లుడికి. ఆనే నాకు డౌటు, గిన్నేళ్ళు చూస్తున్నావు నన్ను మీ అయ్యని, గిట్లే ఉన్న ఆమె చిటికేస్తే మీ నాన్న నాకు అన్ని పనులు చేస్తాడు. అబ్బబ్బబ్బబ్బబ్బా, గౌరంగా చూసుకుంటాడు నా మగడు. అందుకనే నేను నా అమ్మగారింటికి వచ్చి ఉంటానా. చెప్పుడు చూడు ఎట్లా చెప్తాందో. నీకు మొగుడిని ఎట్లా పని చేయించుకోవాలో శాత కాదే. చూసి నేర్చుకో, మొగుడితో పనులు ఎట్లా చేయించుకోవాలి, మహారాణిలాగా ఎట్లా కూర్చోవాలని. మన వంశం పరువు తీస్తున్నావు కదా. నేను ఏందమ్మా నువ్వు వంశం వంశం అని బాగా మాట్లాడుతున్నావు. గా మర్రి చెట్టుకి ఎన్ని ఊడలు ఉన్నాయో గంత మంది ఉన్నట్టు మాట్లాడుతావు. తిప్పి కొడితే మీ అయ్యకు నువ్వు ఒక్కదాన్ని, మా అయ్యకు నేను ఒక్కదాన్ని. వంశం వంశం పెరిగిపోయింది నీ వంశం. ఏం చేయమంటావే, నువ్వు ఒక్కదాన్ని పుట్టంగానే మీ అయ్యకు ఉడకపోతుందని ఊకచ్చి బయట అంటాడు. ఇంకేం చేయమంటావు? నువ్వేనా బంగారం అనుకొని నీ మీదనే నా ఆశలు, నా గోసలు. నువ్వు చూస్తానేమో మొగుడిని కూడా అదుపులో పెట్టుకోలేవు. ఓయ్ అమ్మ, ఇవన్నీ కాదు కానీ నా మొగని కాదు వచ్చి నెల రోజులు అవుతుంది దగ్గర. దానికి కాయో పండో కాసింది అనుకో, నా ఇజ్జత్ వారం పోతుంది. నా సంసారం అవులదానా గదవతో తిన్న కాయ పండు నీకెందుకే? మార్కెట్కి పోయి ఫ్రెష్ పండ్లు కొనిస్తావు. మార్కెట్కి పోయి ఫ్రెష్ పండ్లు తినేటివి కాదే. మార్కెట్కి పోయి ఫ్రెష్ పండ్లు తినేటివి కాదే. ఎట్లా ముట్టినవే నువ్వు? ఇంకా నా మొగంతో ఈ పని చేపిస్తా ఆ పని చేపిస్తా అని మస్తు చెప్తాను సోది. నేను అనేది కాదే గీ కండోపాయం అంటాను నేనే. అవునే, నువ్వు అన్నది కూడా నిజమే. అల్లుని సంగతి చెప్దాం పోదన్నాడు బిడ్డపా. అమ్మో మన సంగతి చెప్దాం. ఎవరా పా నడువే పోరే నడు. ఏందో ఇలా అల్లుని సంగతి ఏందో తెలుస్తా. అరే నువ్వు పని చేయకపోతే నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు పంపిస్తాడా? అయినా మన ఇంట వంటున్నా అదే పని చేసుడు. ఇంట్లో మీ నాన్నే చేయబట్టే. ఏం రోగం అంట? మీ నాన్నని చూసి నేర్చుకోమని చెప్దాం. నడు. నువ్వు చెప్పినట్టు ఎత్తనే గీడి దాకా వచ్చింది భాగవతం అంతా. పోలే ఎప్పుడు నేను చేసుడు. ఆడ ఆయన ఇంకో దాన్ని తెచ్చుకునే మంచుకుందా. అంటే ఏమంటావే? మన ఇంట వంట లేని పని నువ్వు చేస్తా అంటావా? అవ్వ మన ఇంట వంట ఉన్నా అదే ఆడవాళ్ళు పని చేస్తారు ఎక్కడన్నా. అగో గిట్ల చెప్పి నా గొప్ప ముంచినావు నువ్వు. ఆడు ఎంత మంచిగా చూసుకునేది నన్ను. ఆయన అన్ని ఆడి పనులకే చెప్పే వరకు ఆడ ఆయనతో పేడ్చుకొట్టి ఇంకో దాన్ని చేసుకున్నాడు. ఇంట్లోకి వెళ్ళిపోమ్మంటే నేను వచ్చి 10 రోజులు 20 రోజులు 4 రోజులు అవుతుంది. ఇగో బిడ్డ, నువ్వు అస్సలు రంది పడకు. అల్లుని సంగతి ఎంతో నేను అడుగుతా. ఇప్పుడు మా అయ్య చేసిండు అని చెప్పేసి అందరు చేస్తారా అని అట్లా. నువ్వు ఏడవక్క బిడ్డ, అని సంగతి నేను చూస్తా అన్నా కదా. అంత డాకిలు ఉడిపియే బిడ్డ, అంతోడు బోల్లో పియే బిడ్డ, అంతోడు పువ్వండి పియే అంటే మంచుకుందా నీ బిడ్డ సోదరు. నువ్వే బాగా చేసుకుంటుంది. ఆడెంత బయట వేసిండో తెలియదు కానీ నువ్వే సగం బయట ఎత్తాను చూడు. అందరు చూస్తారు పనడు. నువ్వేం చేస్తావే? పోయినసారి బాబు అత్తనే ఆడింట్లోకి వెళ్ళి కొట్టిండు. మీ బాపుకు బగ్గా మాట్లాడత్తది. మీ బాపుకు మాట్లాడొచ్చినట్టుంటే ఇంట్లో నా పనులు తీయేసు. నీకు ముచ్చట తెలుసా? మీ బాపు నాకు బట్టలు ఉతుకుతాడు, బోల్ తోముతాడు, నన్ను పొద్దుగాలని లేపి చాయ్ వేడి చాయ్ ఇన్ని అప్పాలు ఇస్తాడు తెలుసా. నా లంగా జాకెట్లు కూడా ఉతుకుతాడు. నీకు లంగా జాకెట్లు కూడా ఉతుకుతాడు. మొగుంతో ఎట్లా పని చేయించుకోవాలో అమ్మని చూసి నేర్చుకోయే. చూసుకొని నేర్చుకుంటేనే బాధ అట్లా పడ్డది బతుకు. అయ్యో ఇది నా మాట వినదు కదనే. నడు, నేను మాట్లాడతావని సంగతి ఏందో అల్లుని సంగతి. నడు. ఏం మాట్లాడతావే అమ్మ? ఇంట్లోకి వెళ్ళగొడితే మళ్ళీ ఇంట్లోకి బయటకు వెళ్ళేస్తాం. వాడిని ఈపు సాఫ్ చేస్తా, అర్థమైందా? అద్దే అని చెప్పిన నా మాట పోతుంది. ఆనక ఇచ్చి లగ్గం చెప్తివి. అద్దే అని ముఖం ఎట్టనో ఉన్నది అని చూసుడు ఎట్టనో ఉన్నది అని చెప్పితే ఆడు కావాలి బిడ్డ మంచిగా చూసుకుంటాడే నిన్ను పని చేసేటట్టున్నాడు అంటే. అయ్యో పోరి మాయకంగా ఉన్నాడే. నా బిడ్డకు అన్ని పనులు చేసి పెడతాడు. నా మౌన్ లెక్కనే ఉంటాడు కదా అనుకున్నా. నల్ల మొక్క పడుకో గింత పని చేస్తాడు నాకే మెరకనే. నేనేమన్నా సాఫ్ట్వేర్ అని చూసి లవ్ చేసి లగ్గం చేసుకుందును. ఆ దిక్కుమాలోనికి లగ్గం చేతివి. ఏంది సాఫ్ట్వేర్ గా ఉన్నా? సాఫ్ట్వేరు పిచ్చి మొక్కం దానా. సాఫ్ట్వేర్ వాడు ఏం చేస్తాడే? నీ ఇప్పుడు సాఫ్ చేస్తాడు తప్ప. అదే వీడనుకో అమాయకంగా ఉన్నాడు, చెప్పిన పని చేస్తాడు, నా వంశం నిలబెడతాడని చేసిన. అమాయకంగా ఉన్నాడని లగ్గం చేస్తేనే ఇద్దరిని చేసుకున్నాడు.
అమాయకంగా ఉన్నాడని లగ్గం చేస్తేనే ఇద్దరిని చేసుకున్నాడు. నేను అడుగుతా పా ఎవరి సంగతి ఏందో అడిగేవరా ఇద్దరిని ఎట్లా చేసుకుంటాడో నీకు అర్థమైతే లేదే. ఏంది నాకు అర్థం కాదు నీకు నీకు తెలియదు. ఆడు లొల్లికి మొదలు పెడితే నువ్వు నేను ఒక 100 మంది ఆడలు వచ్చిన నెగలలేరే. అసొంటి మొగడు నా మొగడు. అల్ల మొక్క పొడిగట్ల కనబడాడు కదనే. నువ్వేమో గింతగానం అంటున్నావు. అసలు వాడు నిన్నే చత్తడు చదవడం అనుకున్నా కానీ రెండో దాన్ని ఎట్లా తీసుకొచ్చిండే. నీ ముఖం చూసుకుంటాను. దాడు ఏం మాట్లాడతావో అంతోట మాట్లాడుతుందట. మాట్లాడకపోతే నీ లెక్కుంటా అనుకుంటున్నావా అనే. ఇగో ఆడు ఉంచుకుంటాను అన్నాడు అనుకో, నువ్వు మాటి మాటికి నాకు ఫోన్ చేసి ఆ పని చేయమని బిడ్డో ఈ పని చేయమని బిడ్డో అని చెప్పిన అనుకో పని రాలగొడతా. అయ్యో బిడ్డ నేను ఏం చేసిన నీ మంచి గురించి కదనే. అబ్బబ్బబ్బబ్బా గంట కోసం లెంకులు ఆడితే దొరుకుతానే లేదు. ఈ దొంగ సంవత్సరం నా పెళ్ళం ఏడబెట్టిందో ఏమో. ఏమనంటే కుక్క మొరిగినట్టు నా మీదకి వెళ్ళేస్తుంది. మళ్ళీ దొరుకుతలేపాయి కదా. ఇకేమనంటే నా మీద ఎగరమంటే గల్లు 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 గజ్జల మోతో అరే మువ్వల మోత అరే మువ్వల మోతో అరే వలపుల మోత అనుకుంటే ఎగురుకుంటే నా మీదకి వస్తుంది. ఎగనక మూలకుందో మరే గా సంచి కింద నన్న చూస్తా. ఏ గిల్లు వారంగా వెళ్ళాం అయినాక అల్లం అన్నట్టుంది నా బతుకు. ఏదేడి పెట్టదో అర్థం కాదు. ఈ సంచి కింద చూస్తే ఆ సంచి కింద చూస్తే ఒకడన్నా దొరుకుతలేపాయి. ఏం చేయాలి నేను? నా పెండ్లం ఏ వస్తువు ఏడబెడుతుందో అస్సలు అర్థం కాదు. ఇంట్లోనేమో ఇంతకు ముందుకు ఒక గంట దొరకలే, మళ్ళీ ఇంటికి వచ్చిన కొంక దొరుకుతలేదు. పొలం కాడికి ఎట్లా పోవాలి, ఎట్లా పని చేయాలి చెప్పు. ఇక అంటేనేమో దీంతో అబ్బబ్బబ్బా ఎగియ వర్షం కాదు. నన్నే మళ్ళీ తీరు మాటలు దెబ్బలు అన్నట్టు నన్నే కొడుతుంది, నన్నే తిడుతుంది. మళ్ళీ ఇట్లా లేస్తుంది రాక్షసి లేచినట్టు. దాంతో ఎగియ వర్షం లేదు. మంచిగా తల్లిగారింటికి ఏంది నాకు ఒక్క శితమైంది. ఇక రందే లేదు. మంచి ఈ పెళ్ళంతో మంచిగా ఉండొచ్చు. ఇంకేంది దీంతో నా పెళ్ళంతో సందమామని చూసి కుక్కలు మురిగినంటే పని అయింది నాకు. ఓయోయోయోయో ఎగియ వర్షం లేదు. ఓ మాట అంటే ఓ మాట అంటది, గయ్యాలో లేస్తుంది, నా మాట వినది. ఎటు పడతాడే మళ్ళీ నన్ను ఎదుగుతుంది. నేను ఏం చేస్తుంది? ఇక నా కడపతోటి నా ఇల్లుతోటి అవసరమే లేపాయే. మళ్ళీ ఎందుకు వచ్చినట్టు? అగో అగో చూసినావా అమ్మ ఆయన బల్బు మాటలు. నేను కనబడితే చాలు అగ్గి మీద గుగ్గిలం అవుతాడు. ఎట్లా అనిపిస్తుంది రా పానం నీకు? ఏమనిపిస్తుందిరా నీకు? మంచిగానే అనిపిస్తుంది. ఉరికత్తున్నావు అమ్మ అత్తాన్ని అరా అరా అనుకుంటే నీ ఎదురుగా వస్తాను. అరా అరా అనుకుంటే నీ ఎదురుగా వస్తాను. నేను అట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి నన్ను చూసినావా నేనుంటేనేమో ఒక్క పని చేయడు. నేను లేకపోయేసరికి ఆడుకుంటా పాడుకుంటా మంచిగా పాలని వేసుకుంటుంటాడు. ఈ బాడుతావు అదే నీ వరనే గజ్జల గుర్రం ఎగురుకుంటా ఊరుకులాడుతాను. ఇంట్లో ఎరికేనా? చూస్తున్నాడు. ఏంది నీ సంగతి? ఏదో అమాయకంగా ఉన్నావు కదా, నా బిడ్డను పువ్వులు పెట్టి చూసుకుంటావు కదా అంటే ఏంది నీ సంగతి? బోల్దోం పిత్తనమంట, బట్టలు విండి పిత్తనమంట, ఇల్లు వాకిలు నూకమంటున్నావంట. నా బిడ్డని కింద కింద కాలు పెట్టకుండా చూసుకున్నా. ఏమో నువ్వు అన్ని పనులు చెప్తున్నావు. నిన్ను ఉట్టిగానే అల్లుడుగా వేసుకోలే. నా బిడ్డని మల్లె పూలెక్క చూసుకుంటా అని చేసుకున్నా. బాగానే హుషారైన వత్త. బిడ్డలు ఇచ్చినప్పుడు అయితే అల్లుడు నీకంటే ఎక్కువ ఏముంది, నీకు అన్ని పెట్టనా, అన్ని తీరులో చూడనా అని మాట్లాడినావు. ఏం తక్కువ చేసినా నీకని మాట్లాడినావు. ఇప్పుడేమో బాగా లావు మాట్లాడతాను. బాగానే కట్టం చేసిందని బిడ్డ. నువ్వు బాగానే పెట్టినావా ముల్లెలు? నా బిడ్డ ఎందుకు కట్టం చేస్తుంది? నిన్ను పుక్కాడికి తెచ్చుకోలే అల్లుడుగా, అర్థమైందా? నా బిడ్డను కూర్చోబెట్టి పువ్వులు అంటే జాతమని చేసిన. ఏంది నా బిడ్డ పని చేయన్న? అమ్మ 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 మా ఇంట అంటుందా? ఇలా నింటే నా ఇజ్జత్ పోతుంది. నేను వేసుకుందే నా బిడ్డను పువ్వులు పెట్టి జాతమని. నా బిడ్డ నీకు పని చేయన్నా? అట్లా చెప్పే అమ్మ. ఈయనకి పాత పిల్లమేమో అల్లమైంది, కొత్త పిల్లమేమో బెల్లమైంది. అవురాసీనా యువతి రాదేదో కొత్త పిల్లమంట. పిలు దాని విలు ఇయ్యాల దాని సంగతి నీ సంగతి చూస్తా. అందుకే వచ్చిన మాట్లాడవేమిరా? నోట్లా నల్లమొక్క పొడు నీ మీద మన్ను పోయా. నేను ఇంకో దాన్ని ఎట్లా వేసుకుంటారని చేతులు దాని పిలువవేమిరా? ఆ రోజు నా కంత మాట అన్నాడు బిడ్డ. నా బిడ్డ ముంగట ఇంకో దాన్ని
నా పిల్లమని అతుక్కుంటావురా నీ నోట్ల పొక్కులు పడవా నీ చేతులకు జట్టాలు పుట్టా నా బిడ్డను ఎంత ఆగం చేసినావురా నల్ల మొక్క పోడా అంత నీ వల్లనే అయిందమ్మా. నా మేనల్లుడు మంచిగా చూసుకుంటాడని లగ్గం చేతివి, ఇప్పుడు మంచిగా ఉందా? ఈ నల్ల మొక్క పోడు గిట్లా నాకేం తెలుసు. అయ్యో నా బిడ్డ కందిపోతుందేమో అని ఇంట్లోకి కూడా బయటికి రానిలేదు కదరా. నీకేం రోగం పుట్టిందిరా? నీ చేతులకు జట్టాలు పుట్టా నువ్వు నచ్చిపోను ఏదిరా నీ దాన్ని విలువరా. నా బిడ్డ ఎంత గోసపడుతుందిరా. ఆవు నువ్వు ఈ బిడ్డ గోసపడుతుంది, నువ్వు గోసపడుతున్నావు. ఆవు నీ బిడ్డకు నిండి పొద్దులా నీళ్ళు కోసం గోసపడుతుంది, నీ బిడ్డను కనటానికి నువ్వు గోసపడుతున్నావు కదా అత్త. మాటలు మంచిగా రాని మర్యాద చెప్తానా, అల్లునికిచ్చే మర్యాద ఇదేనా? ఎందుకు వచ్చినావు వెళ్ళావా అంటే అందుకు కాదు అగ్గికి వచ్చినా అన్నదట. పెళ్ళాము రాక రాక ఇంటికి అత్తేమో వచ్చినవా పెళ్ళావా ఆ నీళ్ళు తాగుతావా చాయ్ తాగుతావా అని అడుగులేదు బాడుకావు నిలబెట్టి వెళ్ళి పెడతాండే. ఎందుకు అడుగుతాడే ఉంది కదా ఇంకొకటి తీసుకొచ్చుకున్నాడు కదా అందగత్తెను పిలువురా. అది ఏ పాట అందగత్తెను నేను కూడా చూస్తా. ఎద్దు ఎండ గుంజంగా దున్నపోతు నీడ గుంజంగా నీ బిడ్డ నాకు ఈ మొగడు అద్దే అద్దని నీ ఇంటికి వచ్చే సిగ్గుమానం లేక దొరకొచ్చినావు అత్త మళ్ళా మాట్లాడతావు. నా పిల్ల ఉండనే ఉండే మేము ఎట్లా బతుకుతాం ఏం చేసుకుంటావు, నీ బిడ్డ మళ్ళీ ఎందుకు వచ్చింది, నువ్వు ఎట్లా దొరకొచ్చినావు ఇంట్లోకు? అవ్వో ఎగిరెగిరి దంచిన అంతే కూలి ఎగరకుండా దంచిన అంతే కూలి అన్నట్టు నీ ముఖానికి నా బిడ్డకి ఏనాడన్నా రైక కొన్నావా చీర కొన్నావా కనీసం గాజులన్నా కొన్నావు నల్ల మొక్క పోడా. నీ ముఖానికి ఇంకోతి కావాల్సి వచ్చిందా ఇంకోతి? చెప్పవే మీరు అడుగుతాను కదా నోరు పడిపోయిందా? ఎందుకు చెప్తాడే చెప్పడు. ఇప్పుడు నోరు మూత పడుతుంది. ఏమయ్యారు దాని విలువ వస్తలేదా? పండబెట్టిన అర్రలా లేపుకొని రాపో. ఎందరు కాలు మొక్కిన అత్తగారింటికి కొంగ తప్పుతుందా అత్త? ఖచ్చితంగా చూడేనా ఎటు పోతా రాకుంటే నా బిడ్డను తోలకుంటే ఎటు పోతావు అని మాట్లాడుతున్నావు. ఎటు తోలుతావు? నా దగ్గర తోలవా నీ బిడ్డను? పెళ్ళి అంత భయం ఉన్నోన్వి నా బిడ్డను ఎందుకు పంపించినావు? నా బిడ్డ వచ్చి గిన్నె రోజులే ఏం చేస్తావు నువ్వు? దాన్ని వేసుకొని తిరుగుతున్నావా? తిరుగుతున్న సోకుల నిజమే కానీ నీ బిడ్డని సక్కన అనుకుంటున్నావేంది? ఎటు పడతాడు తిట్టుడు కొట్టుడు మాటలు మాట్లాడు దానికి ఏమైనా మొగననే భయం ఉన్నదా? ఓ అమ్మగారింటికి వద్దునని ఎగేసుకుంటూ దగ్గరికి అది చూసినావా? నేనేమైనా లంగతనం చేసినా దొంగతనం చేసినా బాడుకో నువ్వు బిడ్డ చూడు ఇట్లా ఎత్తాను గట్ల ఎత్తాను అంటాను. అన్నానే లంగమని అన్నానా దొంగమని అన్నానా? ఏం మాట్లాడింది? అల్లుడు నువ్వేమనకపోయినా మంచిదే ఏమన్నా అన్నా పర్వాలేదు పడుతుంది నా బిడ్డ. కానీ నా బిడ్డతో ఇంట్లో పని చేపించినావు అనుకో అల్లుడు నన్ను కూడా చూడా ఈపు సాఫ్ చేస్తా. అగో అత్త మాటలు మంచిగా మాట్లాడు. లగ్గం ఎందుకు వేసుకుంటారు? ఇంట్లో పనే చేయండి, పొలం పని చేస్తారు. అబ్బదండి ఎత్తారా నువ్వు పొలం పని? ఓ అబ్బా మీరు కట్నం కింద ఇచ్చిన పొలంలో ఏం పంట పండిస్తాడు అనుకుంటావు? ఏ మట్టి చీర రెండు మొలకాయలు. అవ్వా కూర కత్తయా సార్ కత్తయా? అవత్త మామ నువ్వే తీరైన కట్టం చేసిర్రు, నేను అట్టుగానే వన్నా కానీ చేయండిలా. నీకు ఇంట్లో పని శాత కాదా బయట పని శాత కాదా? ఇంకేమైతుందిరా? ఇద్దరు ముగ్గురు పెళ్ళాలని చేసుకుని శాతం అవుతుందా? నిజమే కానీ మీరే చత్తురే నన్ను. నువ్వే చత్తావు నీ అమ్మనే చత్తంది. మాటలు మంచిగా మాట్లాడు. చూసినా నీ ముందు కొడుకు తిడతాను నన్ను అంటాను పడతాన్నా కానీ నా మొగుడు ఏమనకు నీళ్ళక్క కాదు. నా మొగుడు మస్తు మంచోడు, నన్ను మల్లె పూలెక్క చూసుకుంటాడు. నీళ్ళక్క అనుకున్నావా? వచ్చి మీ మామ దగ్గర నేర్చుకో. ఇట్లనే హుషారంతానని చెప్తే తన్ని గుద్ది నీ అవగారింటి కానీ నేను దోలేసి వచ్చిండు. నాకు ఇది తెలియదు అనుకున్నావా అత్త? ఏం మాట్లాడుతున్నావు? సీను ఇక పట్టుకో బా ఎండలు ఎంతసేపు ఉన్నావు బా. తాగుతా మంచిగా. అవురా నన్ను ఎప్పుడన్నా ఇంత మంచిగా చూసుకున్నావురా? నీ ముఖంలో మొద్దులు చాప అది నీళ్ళు తెంగనే టీవీ అని తాగుతానవా? అంత బాగా నచ్చిందారా అది? మళ్ళీ ఎందుకు వచ్చింది ఇది? ఏమో బుద్ధి లేక సిగ్గు లేక మానం లేక వచ్చింది. ఓ నాడైనా మంచినీళ్ళు ఇచ్చిందా? తిండి పెట్టిందా? ఎందుకు నేను మంచినీళ్ళు పోయాందే. నేను ఇన్ని రోజులు ఉన్న బొమ్మ నీకే చేసింది. అవునే ఆడదానా? నీకు కొంచెమన్నా మానం అనిపిస్తలేదా అనే? ఒబ్బా నేను పోయి నెల రోజులు అవుతుంది. అప్పటికా నుంచి నా ఇంట్లో నా మొగని పక్కనే ఉన్నావా? ఇచ్చేది పాడు కాను. ఇదేంద్రిజా ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా. గొప్ప ముంచిండు నువ్వు చచ్చిపోను. దొంగ ముండ ఎట్లా చూస్తాను చూడు. నేను గుడ్లు వీగేయ
నేనే చేసిన తప్ప నాకు ఏనాడు చేయలే. ఇంకా మళ్ళీ నాకు మానం ఉంచుకొని నేను దోలుకొస్తున్నాను తల్లి నీకు దోలు. సిగ్గులేదు నీకు మానలేక దాన్ని తెచ్చుకున్నావు. నాకేం తక్కువ పోయిందా తెచ్చుకున్నావురా దీన్ని? ఏ, ఊరికే దొంగ మీరు- మీరు వాడు. కొత్తవి. ఏ, ఇది కొడతా చూసినావా అమ్మని? నువ్వు ఏడవకే బిడ్డ. ఇగో అల్లుడు సుత్తన్నా నీ వేషాలను సుత్తన్నా నలుగురిని పిలిపించి పంచాయతీ పెట్టించి నీ సంగతి చెప్తా. దాయ బిడ్డ నీ సంగతి చెప్తాము. అవునే నేను పోయినా చక్కగా నా మొగంతో కాపురం చేద్దాం అనుకుంటావా? ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి దొంగలప్పుడు ఏమనుకుంటావా? నేను చూసి నా మొగంతో ఉందాం అనుకుంటావా? ఈ సంగతి ఎట్లుంటుందో ఇంట్లుంటేనే పోతానమ్మా. ఏందే సువ్వరు ఏందే చూసినావా నా మీద నా ఆ? సూపర్ అక్క? ఉండడం ఏందే ఇగో వీడితోనే ఉంటా ఇగో వీడితోనే ఉంటా వీడితోనే ఉంటా చెప్పేంది ఉంటావా? ఉండమ్మా. నీ సంగతి ఎట్లుంటుందో ఉంటుందాట. నువ్వు నీ ఇంటికి పోవాలి. నీ ఇంటికి పోవాలి 10 మందిని పిలిపించి నీ ఇజ్జత్ మానాలి. నువ్వు పోవే మీ ఇంటికి సంగతి ఎట్లుంటుందో. నువ్వు పో మీ ఇంటికి పో అవురా ఇది ఎట్లా నచ్చిందిరా నీకు? కట్టు దర్శకపోయి ఉన్నది నాకన్నా మంచుకున్నది అది. ఇటుక మీద ఇటుక పెడితే జాననే అవుతుంది కానీ నువ్వు జాననే ఉన్నావా అనే ఎవరిని పిలుస్తావే పిలుచుకరా పో బాగా మాట్లాడతాను పాప భయపడతావా? ఏడేం మాట్లాడలేవు నాకు బాగేరికి. ఓ ఎగురుతుర్రు గజ్జల ఒక్కనాడు తిండి పెట్టుడు చక్కగా శతగాలే వండి పెట్టుడు శతగాలి ఇన్ని మంచి నీళ్ళు ఇచ్చుడు శతగాలే కానీ బాగా ఉరుకొత్తనవే అవ్వనేసుకొని గదే తల్లి బిడ్డలు ఎరుకెత్తారే వాళ్ళని ఏం చెప్తారే మనల్ని ఏం చేయలేరు. ఉన్నాడు ఇంట్లోకి మనం అయితే. అవునే సింధులకమ్మా నువ్వు ఎప్పుడైనా చూసినావా అని నేను అండి పెట్టాను అండి పెట్టేది. చెప్పలేదా నువ్వు ఓనాడైనా మంచి నీళ్ళు పోయలే అది కానీ ఎన్నిసార్లు ఏడ్చిండు నువ్వు చేయబట్టి మా ఇంట్లోకి ఇంట్లోకి ఏ మందు పెట్టింది వగలాడి గిట్లా రాయరా మాట్లాడతాండు. వాళ్ళతో ఏందే ముచ్చట మనకు దా అది మగలాడు కాబట్టి మలుపుకున్నది. లేకపోతే మంచిది అయితే ఇంకొకరిని చేసుకోకపోయినా పెళ్లి కానోని ఊకో బిడ్డ, మనం పంచాయతీ పెడదాం నీ సంగతి చెప్దాం దా. పాయట. హాయ్ ఫ్రెండ్స్. అందరికి నమస్తే. నేను రితిక. వెల్కమ్ టు RLR టాలీవుడ్ ఫిలిమ్స్. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ అయితే గట్టి కొట్టురే. మర్చిపోకుర్రి మంచి కామెడీ ఎమిషనల్ మా ఈ ఛానల్ తీరైన వీడియోలతోటి మేమందరం కలిసి మీ ముందరికి వస్తున్నాం. చూస్తూనే ఉండ్రి, ఇంకా ఆదరించుండ్రి. పోయినసారి వీడియోని అయితే ఎట్లా సపోర్ట్ చేసిరో ఇప్పుడు పార్ట్ 2 పార్ట్ 3 కూడా వస్తాయి. మంచిగా హ్యాపీగా చూడుర్రి, సపోర్ట్ చేయర్రి. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.